రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తూ ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు. ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా, ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచన చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే? శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. మీ వరంగల్లో కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. అందుకే అంటున్నాను నేను, ఈ దొంగకు దొరికిపోవడం ఒక స్పెషాలిటీ రేవంత్ రెడ్డి అనే దొంగకు. అందుకే ఖచ్చితంగా మరి ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు, ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం. అది ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కానీ ఆ కుట్రలో దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, నేరాల విచారణలో చాలా కీలకమైన విభాగం ఈ ఫోరెన్సిక్ విభాగం. హోంశాఖ కిందనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం జరిగింది, పట్టపగలే అక్కడ ఉన్న ఇతర 100,000 కేసుల ఆధారాలు కూడా ఆహుతైపోయినాయి. అందులో ఎంతోమంది క్రిమినల్స్ ఉంటారు, మర్డరర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ ఈ క్రిమినల్ వల్ల ఆ క్రిమినల్స్ కూడా తప్పించుకొని అలా సమాజంలో తిరిగే ఒక పరిస్థితి వచ్చింది.